మొన్నటిదాకా బెంగాల్ తుపాను ఏపీని వణికించిన నేపథ్యంలో తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్లుగా వార్తలైతే వస్తున్నాయి. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ అయితే మనకు తెలిపింది. దీని ప్రభావంతో బుధవారం నుంచి శుక్రవారం వరకు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనైతే అప్డేట్ ఇచ్చింది. ఇక మిగిలిన జిల్లాలు చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తాయని కూడా మనకి ఐఎండీ తెలిపిన సందర్భాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఇక మంగళవారం అల్లూరి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే అయితే అవకాశం అయితే ఉంది. బుధవారం అయితే ప్రకాశము, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని మాత్రం ఐఎండీ తెలిపింది. ఇక గురువారం విషయానికొస్తే తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, నెల్లూరు, వైఎస్ఆర్, శ్రీ సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. సో, ఈ నేపథ్యంలో ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండాలని అయితే సూచించింది. ఇక నవంబర్ ఉష్ణోగ్రతలు మనం చూసినట్లయితే సగటున 1.5 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలతో 2024 అత్యంత వేడి సంవత్సరంగా రికార్డుల్లో నిలిచిందని యూరోపియన్ వాతావరణ సంస్థ కోపర్నికస్ సోమవారం తన బులెటిన్‌లో తెలిపింది. ఈ ఏడాది నవంబర్ సగటున 14.10 డిగ్రీల సెల్సియస్‌తో గతేడాది నవంబర్ తర్వాత రెండో అత్యంత వేడి నెలగా నిలిచిందనైతే మనకి కోపర్నికస్ నివేదిక తెలిపింది. పారిశ్రామిక విప్లవం కారణంగా నాటి ముందు స్థాయిల కంటే ఈ ఏడాది నవంబర్‌లో 1.62 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అధికంగా నమోదైందని కూడా తెలిపింది. ఇక భారత వాతావరణ విభాగం ప్రకారం నవంబర్ నెల ఉష్ణోగ్రత రికార్డులు పరిశీలిస్తే 1901 తర్వాత ఈ ఏడాది నవంబర్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 0.62 డిగ్రీలు అధిక సగటున గరిష్ట ఉష్ణోగ్రతలైతే నమోదయ్యాయి. 29.37 డిగ్రీల సెల్సియస్‌గా ఇవి రికార్డయ్యాయి. సో, ఈ ఏడాది ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు దాదాపుగా 0.72 డిగ్రీల సెల్సియస్ వద్ద నిలిచాయని 1991, 2020 సగటుతో పోలిస్తే ఇది అధికమని కోపర్నికస్ తెలిపింది. సో, ఈ విషయాలన్నీ మనం చూసుకుంటే వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. అది మానవ తప్పిదం కావచ్చు, ప్రకృతి ప్రకోపం కావచ్చు, ఏదైనా సరే వాతావరణంలో మాత్రం పెను ప్రకంపనలు, పెను మార్పులైతే చోటు చేసుకుంటున్నాయి. భవిష్యత్తులో ఇవి ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది గానీ, తగ్గే అవకాశం అయితే కనపడటం లేదు. సో, దీనిపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది.